అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో అల్లం పచ్చడి అండి. నిలవ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేది ఒక పావు కేజీ అల్లంతో చేసి చూపిస్తున్నానండి. ఇది మీరు కిలో అల్లంతో పట్టుకున్న కొలతలు ఇలాగే వేసుకోవాలి. పక్కా కొలతలతో చెప్తున్నాను అన్నమాట. ఇవి పావు కిలో అల్లం తీసుకొని శుభ్రంగా పొట్టు తీసి తడిగి లేకుండా శుభ్రంగా ఆరబెట్టి ముక్కలు కోసి ఆరబెట్టి ఉంచాను. ఆ ముక్కల్ని ఇప్పుడు మనం ఎంతెంత పాళ్ళు ఏమేమి వేసుకోవాలనేది చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా విని ఇలా చేసుకోండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే కొంచెం తీపి తక్కువ వేసుకుంటే మంచిది, లేదంటే కొంచెం బెల్లమైనా కూడా తినకూడదు, తక్కువగానే వేసుకోవచ్చు. నేను పట్టిన పాళ్ళలో డయాబెటీస్ వాళ్ళకి సరిపోతుందండి. అదే కొంచెం పిల్లలు తినాలి అనుకుంటే కనుక కొంచెం బెల్లం ఎక్కువ పాళ్ళు, అది కూడా చెప్తాను చూడండి. ముందుగా 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, స్పూనున్నర జీలకర్ర 3 కలిపి ఇలా వేపి పక్కన పెట్టుకోండి. బాగా వేగిన తర్వాత కమ్మని వాసన వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి. అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము. వెల్లుల్లి కూడా 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా పొట్టు ఒలిసి పక్కన పెట్టుకోండి. అవి ఏం చేయాలనేది నేను చెప్తాను. ఎలా వేసుకుంటే బాగుంటుందో. కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, పాయిచ్యం ఉండదు. పొద్దున్నే టిఫిన్స్లోకి, అన్నిట్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. అవి పక్కన పెట్టేశాను కదండి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని దానిలో అల్లం ముక్కలు వేపుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ముక్కలు వేగడానికైతే సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. దీనికి ఆయిల్ ఎంత పడుతుంది అని అంటే ఒక 300 గ్రాముల ఆయిల్ పడుతుందండి. ఇవి వేపటానికి కానీ ఒక పావు కిలో తాలింపుకి సరిపోతుందండి. ఎందుకంటే నేను పావు కిలో ముక్కలే తీసుకున్నాను కదా, అందుకని సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే 1 కిలో చేసుకోవాలనుకుంటే కిలో పైన ఆయిల్ పడుతుందండి. అందుకని అలా తీసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వండి. బాగా వేగిపోవాలండి. ఎక్కడ తడి ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది అన్నమాట, బాగుండదు కూడా. ఇది పచ్చడి పట్టుకోవడం చేతకాని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నిజానికైతే నాకు అసలు ఆరోగ్యం బాగుండలేదు. రోజు సెలైన్ పెడుతున్నారు. యాంటీబయాటిక్స్ బాగా బాడీలో ఏం బాగోలేదు. లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది ఉంది. అందువల్ల అయినా కూడా నేను ఇంట్లో పని చేస్తూనే ఉంటాను, చేయకుండా కూర్చోనండి. ఇది చెయ్యాలి, అల్లం పాడైపోతుంది కదా, అందుకని ఇది చెయ్యాలని చేస్తున్నాను అన్నమాట. దయచేసి నాకు గొంతు బాగుండలేదని ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదండి, బాగా వేగుతుంది. బాగా దోర రంగు రావాలి అల్లం. దానిలో ఇంకేం పచ్చి ఉండకూడదండి. పచ్చి ఉంటే మాత్రం తొందరగా పాడవుతుంది అన్నమాట. అంటే పిల్లలు తడిగరిటలు పెట్టేయడం అలా చేస్తూ ఉంటారు కదా, పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుందండి పచ్చడి. వాళ్ళకి పెట్టడం కూడా మంచిది. ఇది పెసరట్లోకి అయితే మంచి కాంబినేషన్ అండి. ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోండి, చల్లారే వరకు ఉంచండి. అదే బాండీలో ఇంకా పావు కిలో ఆయిల్ పోసుకుందామండి. చూడండి, నేను అన్నీ చూపిస్తాను, ఒకటొకటి చూడండి. పిల్లలకి తెలియదండి, చేసుకోవాలనుకుంటారు. మా కోడళ్ళు ఉన్నారండి, వాళ్ళే అడుగుతూ ఉంటారు నన్ను, ఎలా పట్టాలో చెప్పండి అంటే. మాటికి నేను పట్టి ఇవ్వలేనమ్మా, మీరే చేసుకోండి, ఇందులో వీడియో పెట్టేస్తాను, ఆ వీడియో చూసుకొని చేసుకోండి అని చెప్పాను. కారం కూడా వాళ్ళే ఆడించుకుంటున్నారు. నేనైతే బిజినెస్ చేసుకుంటున్నాను. మరి ఇదైతే
పచ్చడి కావాలనుకున్న వాళ్ళకి మీకు తీపి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని అడుగుతానండి. ఇదేమో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర, చూడండి కొంచెం ఎండుమిరపకాయలు, మీకు నచ్చితే ఇంకేమైనా వేసుకోండి. శనగపప్పు మినపప్పు వేయక్కర్లేదు, ఈ పచ్చడికైతే వేయక్కర్లేదు. నేనైతే టమాటా పచ్చళ్ళు అయితే వేస్తాను. మనకి కరివేపాకు ఎంత వేసుకున్నా కమ్మని వాసన వస్తుంది. ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం పసుపు మాత్రం వేయండి తాలింపులో. పసుపు రుబ్బేటప్పుడు వేస్తే కలవటం కంటే కూడా తాలింపులో వేస్తేనే మంచిది. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి, ఏమనుకోవద్దు. ఇది ఆయిల్ కట్టేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే వెల్లుల్లి రేకలు కొంచెం చెదగొట్టి వేయండి. ఎందుకంటే వెల్లుల్లి పచ్చి పచ్చిగానే ఉండాలి. పచ్చడి పూర్తిగా మెత్తగా అయిపోకూడదు అన్నమాట వెల్లుల్లి. అందువల్ల చూసారా, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి పౌడర్ చేసుకుందామండి. ఈ పౌడర్లో ఇంకేం వేయాలో చెప్తాను. ఇంకా కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచాను, 2 పెద్ద పాయలు ఒలిచి ఉంచాను అన్నమాట. ఆ వెల్లుల్లి రేకలు దీనిలో వేసేసి ఆ పౌడర్లో మనం మెత్తగా చేసేసుకుందామండి. కొంచెం ముద్దగా అవుతుంది, అందుకని ఆవాలు మెంతులు బాగా నలిగిన తర్వాత మాత్రమే వెల్లుల్లి వేయండి. అన్నీ కలిపి వేయొద్దు అన్నమాట. చూసారుగా, ఇలా అవుతుందన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు, తొక్కలతో వేసుకున్నా పర్వాలేదు, వెల్లుల్లి వలవక్కర్లేదు. మంచిగా ఆ చివర ఈ చివర కట్ చేసి వేసేస్తే సరిపోతుంది. ఇది 1/2 కిలో చింతపండు అండి. 1/2 కిలో అల్లానికి ఖచ్చితంగా 1/2 కిలో చింతపండు వేయాల్సిందే. ఎందుకంటే అల్లం బాగా ఘాటుగా ఉంటుంది కదండి, అందుకని చింతపండు వేయాలి. చింతపండు వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ చింతపండుని ఒకసారి కడిగేసి, చూడండి చేస్తున్నాను, ఒకసారి కడిగి ఆ నీళ్ళు తీసేయండి. ఎందుకంటే కొంచెం దుమ్ము ధూళి ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది అదంతా. దానిలో ఆ చింతపండు ములిగే వరకు నీళ్లు పోయండి. చింతపండు ములిగే వరకు సరిపోతుందండి. నేను చూపిస్తున్నాను కదా, అలా వేయండి. కొలతలు అక్కర్లేదండి చింతపండు ఉడికించడానికి. దీనిలో నేనైతే అది చెప్పాను కదండి, ఒక్కొక్కసారి అన్నీ మిస్ అయిపోతున్నాయి. అంటే వీడియో ఆన్ చేయకుండా అన్నీ చేసేస్తున్నాను అన్నమాట. ఇది పొయ్యి మీద పెట్టేశాను. చిన్న ముక్కలు చేసిన 1/2 కిలో బెల్లం కూడా వేసేసాను అన్నమాట. ఒకవేళ నేను ఇలాగే తప్పుగా పట్టేసి పచ్చళ్ళు ఇస్తున్నాను అనుకుంటున్నారా? నా పచ్చళ్ళకి చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఆర్డర్ మీదే ఈ పచ్చడి కూడా చేస్తున్నా. నా కోసం కాదు, వాళ్ళు అడుగుతున్నారు ఎప్పటి నుంచో. నేను ఊరికెళ్ళి వచ్చి మూలన పడ్డాను, అందుకని ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తున్నాను అన్నమాట. నా పచ్చడికి చాలా డిమాండ్ ఉంది, చాలా మంచి పేరు కూడా ఉంది. ఒక రికార్డింగ్ పెడతాను, మీరు చూడండి. అమృతంలా ఉంది పచ్చడి అని పెట్టారు ఒకళ్ళు నాకు. ఇది మెత్తగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే బెల్లం విడిగా కరిగించుకుంటారు. బెల్లం కరిగించడం వల్ల మనకేంటంటే దానిలో దోషం ఏమీ ఉండదు. ఉట్టి పచ్చి బెల్లం వేసేస్తారు కొంతమంది, అలా వేయటం నాకు ఇష్టం ఉండదు. అందుకని చింతపండుతో పాటు బెల్లాన్ని కూడా ఉడికించేస్తానన్నమాట. అలా బెల్లం ఉడికించేయటం వల్ల మనకి ఇంకా దానిలో ఏమీ చెడు ఉండదు. బెల్లంలో నలకలు ఉంటాయి అవి ఉంటాయి అని అనుకోవద్దు. నేను ఆర్గానిక్ బెల్లం వేసానండి, దానిలో ఎలాంటి నలకలు ఉండవు. మీరు ఒకవేళ నలకలు ఉంటాయి అనుకుంటే కొంచెం కరిగించి వేసుకోండి వడపోసి, అలాగైనా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో కారం ఎంత వేయాలనేది, ఉప్పు ఎంత వేయాలనేది చెప్పాలి కదండి మీకు. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత, అంటే కొంచెం ఉండాలండి దానిలో గ్రేవ్. ఎందుకంటే కారం ఉప్పు ఇవన్నీ కలిపేసరికి అది బాగా చిక్కపడిపోతుంది అన్నమాట.
మనం మిక్సీలో వేసినప్పుడు మిక్సీ పట్టేస్తుంది. ఇంకా చూసారుగా, ఈ వేగి చల్లారిన అల్లం ముక్కలు వీటిని మిక్సీలో వేసేసుకుందాం. ఈ మిక్సీలో వేసి ఈ గుజ్జు, మనం చింతపండు బెల్లం గుజ్జు ఉంది కదా, మనం పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పొడి, అదే పావు కిలో కారం, నేను 200 గ్రాములే ఉప్పు వేసానండి. ఎందుకంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు. టిఫిన్స్లోకి ఉప్పు ఎక్కువైపోద్ది, అన్నంలోకి కొంచెం తక్కువ అవుతుంది. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, తక్కువే తినండి, అది ఆరోగ్యానికి మంచిది కదా. ఉప్పు ఎక్కువ అవ్వక్కర్లేదు. అందుకని నేను 200 గ్రాములే ఉప్పు వేసాను అన్నమాట. ఇవన్నీ కలిపి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొద్దిగా ఉప్పు కొంచెం వేసి ముందు ముక్కలు మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, మెత్తగా పేస్ట్లా అయింది కదా. అల్లం ముందు నలగాలండి, నలిగిన తర్వాత మాత్రమే పచ్చడి బాగుంటుంది. ఇలా అల్లం నలిగిపోయిన తర్వాత మిగిలిన పేస్ట్లన్నీ వేసి కొంచెం కొంచెం కారం, ఉప్పు వేస్తూ మొత్తం అంతా కూడా మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి, కలిపేయండి. ఎందుకంటే ఈ చింతపండు గుజ్జులో మనకి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దానిలో ఈ అల్లం కూడా కలిసిపోతుంది. చూడండి, పచ్చడి ఎంత ఎర్రగా అవుతుందన్నమాట, చక్కగా తయారవుతుంది. ఇలా ఉంటుంది. మనం తాలింపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపులో ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి. నా దగ్గర ఇంగువ నిండుకుంది, చూసుకోలేదు నేను, అందుకని వేయలేదన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంగువ వేయండి, పసుపు వేయండి. పసుపు వేయటం కూడా మీకు కనిపించలేదు, కానీ నేను పసుపు వేసాను. మళ్ళీ ఒకసారి బాగా అర్థమయ్యేలా చెప్తానండి. నా గొంతు బాగుండనందువల్ల నా మాట క్లారిటీగా లేదు. ఇదంతా కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా కలిసిపోయేలాగా మొత్తం కలిపేయండి. చూడండి, 2 వాయిలు అయ్యింది పచ్చడి. ఆ 2 వాయిలకి కూడా ఈ పావు కిలో ఆయిల్ సరిపోయిందన్నమాట. వెల్లుల్లి చూసారా ఎలా కనబడుతుందో? ఆ వెల్లుల్లి 2వ రోజుకి చక్కగా మగ్గి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీకు బాగా తీపి ఎక్కువ తినేవాళ్ళకైతే ఈ తీపి సరిపోదు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు పావు కిలో బెల్లం కాదు, ఒక 400 గ్రాముల వరకు బెల్లం వేసుకోండి. అప్పుడు బాగా తీయగా ఉంటుందన్నమాట పచ్చడి. మరి నాకైతే ఇలా సరిపోతుంది. నాకు చెప్పిన వాళ్ళు కూడా అదే చెప్పారు, తీపి తక్కువగా వేయండి అని. అందువల్ల ఈ పచ్చడిలో పావు కిలో మాత్రమే బెల్లం వేసానండి. కరెక్ట్గా పట్టాలంటే మాత్రం 1/2 కిలో వరకు బెల్లం పడుతుందండి. చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉట్టినొట్టినే తినేస్తారు. ఎలా అంటే బ్రెడ్ మీద పెట్టుకొని తినేస్తారు, ఇడ్లీలో, దోశల్లో, తర్వాత పెసరట్లోకి అయితే మంచి కాంబినేషన్ చెప్పాను కదండి. చూశారు కదండి పచ్చడి. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ కావాల్సినవి